తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ స్వయంభూ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి గరుడగంగతో పంచామృతంతో అభిషేకం నిర్వహించి పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, మంగళహారతి ఇచ్చారు. అమ్మవారికి వివిధ అంశవాహిని రూపంలో అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అమ్మవారు ఈరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా మాఘ అమావాస్య నుండి గంగలో స్నానం ఆచరించి అమ్మవారికి మొక్కుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దాంతో లక్షలాది మంది భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వచ్చి స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మౌలిక సదుపాయాలను కల్పించారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 250 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తుల రాక మొదలైంది. గరుడగంగలో మంజీరాలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి నక్షత్ర హారతి, మంగళహారతి ఇచ్చిన అనంతరం భక్తులకు దివ్య దర్శన భాగ్యం కలిగించారు. మాఘ అమావాస్య పురస్కరించి పుణ్యస్నానాలకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ మెదక్ డిపో నుంచి బస్సులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు తెలిపారు. టేకులగడ్డ మీదుగా ఏడుపాయల బస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగదంబా మాతా కీ జై. జగదంబా మాతా కీ జై.